చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, తెరచిన గ్రంథాలు మా ముందున్నాయి, తెరచిన హృదయాలు మాకు దయచేయము. ఈ రాత్రి మాతో మాట్లాడమని క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఎస్, గుడ్ గుడ్. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు మనం చదువుకోబోతున్నామండి. అందరూ బైబిల్ తీసి చూడండి, లేకపోతే వినండి. సిరియా రాజు ఇశ్రాయేలులతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, పలానా స్థలమందు మనము దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, పలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చట సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని, చూడండి, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు. అబ్రహామును దేవుడు కోరుకొని ఒక ప్రత్యేకమైన వంశాన్ని దేవునికి లోబడేవారుగా, దేవునిని మహిమపరిచేవారిగా, పరిశుద్ధులుగా, ప్రత్యేకపరిచిన వారిగా ఉండాలని ఒక ప్రత్యేకమైన ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే లోకంలో ఉన్న మనుషులందరూ చెడిపోయారు. నోవహు దినాలలో ప్రతి ఒక్కరూ చెడిపోయారు. అప్పుడు నోవహును కోరుకున్నాడు, అయినప్పటికీ మళ్ళీ చెడిపోయారు. లోతు దినాలలో చెడిపోయారు. అలాగూ దేవుడు ఈ చెడిపోయిన జనుల మధ్య నిజమైన దేవుణ్ణి వెంబడించే జనులను ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాడు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా. నిజంగా ఈ ఆవరణలో ఉన్న మనలందరినీ కూడా మనం అబ్రహాము సంతానాన్ని కాకపోయినా, అంటే యూదులం కాకపోయినా, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారిగా, నిబంధన చేయబడిన వారిగా, దత్తత పుచ్చుకొనబడిన వారిగా దేవుని జనంగా బ్రతకాలని వేరు చేశాడు. వేరు చేసి ఈ లోకం మనకు పేరు పెట్టింది. దేవుడు పెట్టిన పేరు కాదు, క్రైస్తవులు అని. ఎవరు పెట్టారు అది? అంతియోకియాలో ఉన్నటువంటి శిష్యులు యేసుక్రీస్తులాగా బ్రతకడం చూసి క్రీస్తుని కలిగిన వారు క్రైస్తవులు అని పిలిచారు. అది అలాగే ఒక మతంగా, కులంగా మారిపోయింది వాళ్ళ. ఓకే, మనం క్రైస్తవులం. మళ్ళీ ఇందులో రెడ్డి క్రైస్తవుల, కమ్మ క్రైస్తవుల, కాపు క్రైస్తవుల, కర్మ క్రైస్తవుల, శని క్రైస్తవుల, కుక్క క్రైస్తవుల, నక్క క్రైస్తవుల, దిక్కుమాలిన క్రైస్తవుల అని మనం పెట్టుకుంటున్నాం. క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగిన వాడు అంతే. క్రైస్తవుడు తాగుతున్నాడు, క్రైస్తవుడు చంపుకుంటున్నాడు, క్రైస్తవుడు పొడుచుకుంటున్నాడు, క్రైస్తవుడు మోసం చేశాడు, క్రైస్తవుడు అబద్ధం ఆడాడు అంటే నాకు భలే బాధ వేస్తుంటుంది. క్రైస్తవుడు అనబడేవాడు పాపం చేస్తాడేమో కానీ యేసుక్రీస్తుని కలిగిన వాడు ఇలాంటి కార్యాలు చేయడు. దేవుడు మనల్ని కోరుకున్నాడు, ప్రత్యేకపరచుకున్నాడు. అందుకే మనం అంటే లోకానికి మంట. మనమంటే యేసు కొరకు బ్రతకాలనుకున్న వాడంటే సాతానుకు మంట. ఈ లోకస్తులు మనల్ని నిజంగా నువ్వు క్రైస్తవుడిగా బ్రతికితే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం దేవుని పక్షంలో ఉన్నాం. లోకంలో మీకు శ్రమ కలుగును, మీ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడొద్దు. మీకంటే ముందు నన్ను లోకం ద్వేషించిందని గుర్తు చేసుకోమని యేసు ప్రభు చెప్పాడు. చూడండి, ఒక ఇంట్లో ఒక సహోదరి, ఒక తల్లి ప్రార్థన చేసుకుంటుంటే మన దేశంలో చాలామంది ఆ ఇంటి యజమానులు ఏమంటారు? ప్రార్థన చేయకు. దేవుని వాక్యాన్ని టీవీలో పెట్టుకొని వింటుంటే అభయ్ ఏంటండి, బ్యూటీ పార్లర్కి ఎలా వెళ్ళాలి, క్రీములు ఎట్ట కొనుక్కోవాలి, చీరలు ఎట్ట కొనుక్కోవాలి, అది చూస్తుంది అనుకో భార్య, చూడు చూడు, అవి చూసి కొనిపెట్టాడు, సతాయించు, అయినా ఊరుకుంటాడు ఆయన. ఇక్కడేం చెబుతున్నాం? భర్తకు లోబడు, కుటుంబాన్ని కట్టుకో, దేవునికి లోబడు, జ్ఞానవంతురాలుగా ఉండు అని మంచి మాటలు చెప్తుంటే వద్దంటాడు. ఎందుకో? నిర్హేతకముగా వారు నన్ను ద్వేషించిరి. కారణం, దేవుని బిడ్డలకు సాతాను జనులకు ఎప్పుడూ వైరం ఉంది. ఇక్కడ ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వెళ్ళటానికి సిరియా రాజు పన్నాగాలు పండుతున్నాడు. అమ్మో, సాతాను భలే తంత్రగాడు ఉండేవాడోయ్.
మీకు తెలుసో తెలియదో కానీ వాడి తంత్రాలు ఎన్ని రకాలు ఉన్నాయో నా సేవా జీవితంలో నేను అనుభవించి చూశాను. సాతాను తంత్రాలు ఎరిగిన వారిగా మనం ఉండాలట. ప్రభా మీటింగ్ బాగా జరగాలి, జనులు రావాలి అని మాత్రం మనం ప్రార్థన చేస్తే వర్షం వస్తుంది. ప్రభా వర్షం రాకూడదు అంటే ఎండ వస్తుంది. ప్రభా మీటింగ్లో దేవుని సన్నిధి ఉండాలి, లైట్లన్నీ బాగా వెలగాలి, వెలుగులో ఉండాలి, మనం చీకట్లో ఉండకూడదు. యేసు ప్రభువుని ఆరాధించేవాడు సందులో గొంతులో కాదు ఆరాధించేది, బహిరంగంగా ఆరాధించాలి అని ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ఇంత లైటింగ్ పెట్టాం. మీరు బైబిల్ తెచ్చుకుంటారు, బైబిల్ చదువుతారని. సాతాను తంత్రాలు కలిగిన వాడు. ఈ సిరియా దేశపు రాజు పెద్ద ప్లాన్ వేసి ఇశ్రాయేలీల్ని ఆ పాళెములో ఉన్నప్పుడు వాళ్ళని మొత్తాలరా యుద్ధం చేసి వాళ్ళని కుమ్మేయాలి అని ఒక ప్లాన్ మాట్లాడుకొని వాళ్ళ సేవకులందరితో కలిసి ఒక ఆలోచన చేసి అంతా సిద్ధపడ్డాడు. ఇశ్రాయేలు దేశంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు ఉన్న దేశాలకు దీవెనండి. దైవజనుడిని కలిగి ఉన్నవారు ధన్యులు. దైవజనుడు అంటే దేవుని ప్రతినిధి, దేవుని విషయాలను తెచ్చి మనుషులకు చెప్పేవాడు, మనుషుల బాధలను దేవుని దగ్గర తీసుకెళ్ళి విజ్ఞాపన చేసేవాడు. ఓరక ప్రసంగం చేయటం అందరూ చేస్తారండి. దేవుని మనస్సుతో, దేవుని ప్రేమతో పాపమును ఖండిస్తున్నప్పటికీ ఏడుస్తూ రోదిస్తూ ఏ ఒక్కడు నశించిపోకూడదని భారంతో ప్రసంగించే ప్రసంగికి రోజున కనబడటం లేదండి. దైవజనుడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు. ఆ ఇశ్రాయేలు దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఎవరండి ఆయన? ఆయా సమయాల్లో చాలామంది దైవజనులు ఉన్నారు, కానీ ఈ అధ్యాయంలో ఉన్న దైవజనుడు ఎవరు? ఎలీషా. ఎవరండి ఆయన? ఎవరండి ఆయన? కొంచెం చెప్పండి. మీరు నన్ను మర్చిపోయినా పర్వాలేదు, ఎలీషాని మర్చిపోకండి. ఎవరండి ఆయన? ఎలీషా. 10th ఫెయిల్ అయ్యి ఉద్యోగం లేక సేవకు వచ్చాడు ఆయన. అవునా? కాదు. ఏ ఉద్యోగం లేక ఏ పని లేక రాలేదు ఆయన. చాలా భూస్వామి. 12 అరకలు బట్టి భూములు దుడుతున్నాడంట. ఓ పెద్ద, ఈ రోజుల్లో ట్రాక్టర్లు వచ్చాయి కానీ అరక గట్టి ఒక భూమి దున్నుతున్నాడంటే వాడికి 12 అరకలు కట్టాడంటే చాలా భూమి ఉందన్నమాట. అంత భూస్వామి, ధనవంతుడి కుమారుడు. కానీ ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, ఏలియా వచ్చి దేవుడిని ఏర్పరచుకున్నాడని దుప్పటి ఆయన మీద వేశాడో, బైబిల్లో ఏం రాయబడిందో తెలుసండి? ఆయన ఊళ్ళోకి వెళ్ళి ఆ యొక్క అరకలన్నీ కూడా కొట్టేసి కట్టెలుగా చేసి ఆ ఎడ్లను వండేసి ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు పెట్టి నేను దేవుని సేవకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాడంట. ఏంటండి, దేవుని సేవకు వెళ్తుంటే ఇవన్నీ అమ్మేసుకొని బ్యాంకులో పెట్టుకొని దేవుని సేవకు రావాలి, కానీ వాటన్నిటినీ వదిలేసి ఏదన్నా పెళ్ళికైతే విందు చేస్తారు, కానీ దేవుని సేవ చేయడానికి విందెందుకు? దేవుని సేవకు వెళ్ళడానికి విందెందుకు? దేవునికి లోబడతాం. ఆయనకి అంత సంతోషంగా ఉంది. దేవుడు నన్ను కోరుకున్నాడు అన్నప్పుడు అంత తృప్తిగా ఉంది. అన్నీ వదిలిపెట్టి ఏలియా దగ్గరకు వచ్చి బైబిల్ కాలేజీలో చేరారు. బైబిల్ కాలేజీకి వస్తామండి అంటారు మా దగ్గరికి చాలామంది. జైపాల్ ఫౌండేషన్స్ అంటే ఫౌండేషన్ పక్కన ఫౌండేషను పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి కాబట్టి అనుకుంటున్నారు పాపం చాలామంది. ఎవరన్నా మా చర్చికి వస్తే తెలుస్తుంది మాది ఎంత ఎలాంటి చర్చో. చాలామంది జైపాల్ గారు మేము వచ్చేస్తామండి సేవకు అంటే నా దగ్గర వచ్చేస్తున్నారు కొంతమంది. నేను ఒక్కటే మాట చెప్తాను, రావద్దని ఎవరికి చెప్పను, వచ్చేయమని చెప్పను. వచ్చి చూడు, నీకు ఇష్టమైతే వచ్చి చూడు, ఒక వారం రోజులు ఉండి చూసుకొని పో. ఏమండి 3 రోజులు ఉండగానే అయిపోద్ది వాళ్ళ పని. ఇదేనా? ఇక్కడేనా? బైబిల్ కాలేజ్ అంటే ప్రత్యేకమైన రూము, టేబులు, బెడ్ మంచం, బీరువా, కుక్కు, వంట చేసి పెడతానికి డైనింగ్ రూము అన్నీ ఉండే బైబిల్ కాలేజీలు బోల్డ్ ఉన్నాయండి. ఎలీషాకి ఏం బైబిల్ కాలేజ్ అంట? ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడంట, ఆయన పంచులు ఉతికేవాడంట, ఆయనకు వంట చేసి పెట్టేవాడంట, ఆయన ఎక్కడికి పోతే అక్కడికి కూడా ఆ మూట మోసుకొని వెళ్ళేవాడంట, అంతే. కానీ దైవజనుని వెంబడించడం చాలు. ఆ దైవజనుని మనస్సు, ఆ దైవజనుని భారం, ఆ దైవజనుని ఆత్మ నాకు ఇస్తే చాలు, నాకు వస్తే చాలు అనుకున్నాడు, అంతే.
కాబట్టి ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు, నేను వెళ్ళిపోతున్నానయ్యా పరలోకం అంటే, ఏం కావాలో కోరుకోమంటే ఏమడిగాడు? నీ మీద ఉన్నటువంటి ఆత్మలో నాకు 2 ఇమ్మని అడిగాడు. కాబట్టి ఈ ఎలీషా గొప్ప దైవజనుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు రాజుకు గౌరవించి, ఇదిగో సిరియా రాజు నీ మీద మోసం చేస్తున్నాడు, నిన్ను జయించడానికి పన్నాగం పన్నాడు, పలానా స్థలంలో తన సైన్యాన్ని అంతా సమకూర్చుంచాడు, అక్కడికి మీరు వెళ్ళొద్దు అని కబురు పంపించాడు. అక్కడికి ఇశ్రాయేలు రాజు దైవజనుడి మాట విని వెళ్ళలేదు. వాళ్ళు ఇంకా కూర్చొనే ఉన్నారు, వస్తారు కుక్కుదాం అని. రాత్రంతా కూర్చున్నారు, తెల్లారంతా కూర్చున్నాడు. ఎక్కడ ఆ పక్క వీళ్ళు ఇశ్రాయేలీలు వెళ్ళలేదు. వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోయారు. ఒకసారి కాదు, ఇంకో ఊర్లో ఇంకో ప్లేస్లో, ఇంకో స్థలంలో, ఎన్నో స్థలాల్లో మాటిగా అలా జరిగిందంట. కానీ అన్ని ప్లాన్స్ తల్లకిందులు అయిపోతున్నాయి. చూడండి, సైతానికి నీ గురించి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, దేవునికి నీ గురించి ప్లాన్స్ ఉన్నాయి. దేవుని ప్రణాళిక నీ మీద నెరవేరకుండా సాతాను ప్రణాళికలు నెరవేర్చడానికి వాడు వేస్తుంటాడు ప్లాన్స్. దేవుడికి నీ మీద గొప్ప తలంపులు ఉన్నాయి. ఎంతమందికి తెలుసండి? నిజంగా చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నవాళ్ళు ఆ మాట చెప్పండి. మా అమ్మ కంటే, నాయన కంటే, మా ఫ్రెండ్ కంటే, మా ప్రేయసి కంటే, ప్రియుడి కంటే, నా భార్య కంటే, నా భర్త కంటే నన్ను నా యేసయ్య ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నా కోసం దేవునికి గొప్ప తలంపులు ఉన్నాయి. ఏడుస్తూ ఉండాలనో, రోగాల పాలైపోవాలనో, అప్పుల్లో కూరుకుపోవాలనో, అవస్థలు పడాలనో ఎవ్వరి పట్ల దేవునికి ఆలోచన లేదు. కానీ ఎందుకు ఈ రోజున ఎంతోమంది అప్పుల పాలైపోతున్నారు? నాకు ఈమెయిల్ పంపించారు ఎవరో, మాకు కొన్ని లక్షల అప్పు ఉందండి, మేము నెల 70,000 వడ్డీ కడుతున్నాం, నా జీతం ఎంత, నా భార్య జీతం ఎంత, మా పెద్దబ్బాయి జీతం ఎంత, మా చిన్నబ్బాయి జీతం ఎంత, అన్ని జీతాలు కలిస్తే 57,000 వస్తుంది. 57,000 జీతం సంపాదిస్తున్నారు, వడ్డీ 70,000 కడుతున్నారంట నెలకి, అప్పు లక్షల్లో ఉందంట, నా కోసం ప్రార్థన చేయండి అంటే నాకేం చేయాలో అర్థం కావట్లేదు. 70 లక్షలు అప్పు ఎందుకు చేశావు? నీ ఇన్కమ్ ఇంత తక్కువ ఉంటే నీ రాబడి కంటే అన్ని రెట్లు అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? సైతాన్ నీకు ప్లాన్ వేసి పెట్టాడు, ఒరే నువ్వు ఇది చేస్తే, అది చేస్తే, ఇది చేస్తే నీకు ఇన్ని వస్తాయి. నువ్వు ఇది పెట్టుబడి పెట్టు, నీకెందుకు, నీకు ఇంత వస్తుంది, ఇంత వస్తే అంత వస్తుంది, అంత వస్తే అంత వస్తుంది, అంత వస్తే అంత వస్తుంది అని ఉచ్చుల్లో పడిపోతున్నారు. ఎంతోమంది దినాల అప్పుల్లో ఉన్నారు. చెయ్యెత్తమంటే బాగోదు, కానీ నాకు తెలుసు మీలో చాలామంది అప్పుల్లో ఉన్నారని. నువ్వు అప్పుల్లో ఉండాలన్నది దేవుని ఉద్దేశం కాదు. సమృద్ధిగా నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ గిన్నె నిండి పొరలాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ రాబడి నీకు సరిపోగా మిగలాలి. అంతేగాని చివరి 3 రోజులు వచ్చేటప్పటికి, 30వ తారీఖు వచ్చేటప్పటికి 10 పైసలు చేతిలో లేకుండా, 1వ తారీఖు వచ్చినప్పుడు జీతం తీసుకొని వడ్డీలకో, అప్పులకో, ఆ రెంట్కో, కరెంటు బిల్లుకో కట్టేసి మళ్ళీ 3వ తారీఖునే చేతులు దొడుపుకునే బతుకు దేవుడు నీ కొరకు కలిగి ఉన్నది కాదు. సాతాను ప్లాను నువ్వు గుర్తించడం లేదు. సాతాను ఉద్దేశాలను, వాడి యొక్క మోసాలను నువ్వు గ్రహించడం లేదు. దేవుని దగ్గర మోకరించి దేవుని చిత్తాన్ని ఎరగటం లేదు. ఒకవేళ నీకు అంతగా దేవుని చిత్తం తెలియలేని పరిస్థితులు ఉంటే దైవజనుల దగ్గరకు వచ్చి నీ సమస్యను చెప్పుకొని, అప్పులైపోయాక వచ్చి ప్రార్థన చేయమంటున్నారే కానీ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి, అప్పు తీసుకోమంటారా అని ఎవరన్నా అడుగుతారా ప్రార్థనకి? నన్ను ఇంతవరకు ఎవరు అడగల. చాలా కష్టంగా ఉందండి, అప్పు తీసుకుందాం ఉన్నదండి, ఎవరు అడిగినట్టున్నారండి కొంతమంది. అప్పు చేసి ఎత్తైనా ఈ అద్దెలలో పడలేకపోతున్నామండి, ఓ సొంత ఇల్లు కట్టుకుందామని ఆశ ఉందండి, ప్రార్థన చేయండి అని అడిగాడు ఒక ఆయన వచ్చి. సరేనన్నా కట్టుకో, ఎలా కడతావు అన్నాను. అప్పు చేసి కట్టకయ్యా, అప్పు చేయనండి, లోన్ తీసుకుంటానండి అన్నాడు. అప్పు చేయను, లోన్ తీసుకుంటానంటే అప్పు ఏంటి, లోన్ ఏంటి? అది ఇంగ్లీష్ మాట అంతే. అసలు నీ దగ్గర ఎంత ఉంది? నా దగ్గర 90 పైసలు లేదండి. యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడండి. అప్పు చేసి అప్పు దొరికేటట్టు ప్రార్థన చేయండి. అదేంటాడు ఆయన?
అటు భక్తిని యుక్తిని కలిపేసి చాలామంది చిక్కుల్లో పడిపోయి ఆ ఉన్న స్థలం కూడా అప్పులకి ఇచ్చేస్తున్నారు. మొత్తం ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు చివరికి అప్పులు తీర్చలేక. దేవుని చిత్తంలో ఇల్లు కట్టు, దేవుని చిత్తంలో పెళ్లి చేయి. ఒక ఆయన అడిగాను, ఎందుకయ్యా ఇన్ని అప్పులు చేసావంటే 3 పెళ్ళిళ్ళు చేశారన్నాడు. పెళ్ళిళ్ళు చేస్తే అప్పులు ఎందుకు పడ్డావు? మీరు పెళ్లి చేయాలి కదండి, టాన్ చేయాలంట. పెళ్ళి ఎక్కడ చేయాలంట? ఒక్కరోజు కోసమంట అందరూ అబ్బో అని తినిపోవాలంట అందరం. ఆ తర్వాత వీళ్ళిద్దరు పెళ్ళి అయిన వాళ్ళిద్దరికి తినడానికి తిండే ఉండదంట. ఎందుకండి ఆర్భాటాలు? ఆ పెళ్లి ఖర్చు ఏదో ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏదన్నా ఒక ఆదాయం వచ్చేటట్టు చేసి పెడితే వాళ్ళు సౌఖ్యంగా జీవితకాలం బతుకుతారు కదా. ఒక్కరోజు ఆర్భాటం కోసం అప్పులు చేసి ఆ తర్వాత తిప్పలు పడుతున్నాను. దేవుని ఉద్దేశాన్ని ఎరగండి. దేవుడు నువ్వు లేమిలో ఉండాలని కాదు, నువ్వు వృధాపరుచుకుంటున్నావు, నువ్వు అన్యాయం చేస్తున్నావు, నువ్వు బాధలు తెచ్చిపెట్టుకుంటున్నావు. చాలామంది చెప్తారు, నాకు అల్సర్లండి, పొట్టునండి అల్సర్లండి. ఎందుకమ్మా అల్సర్లు నీకు? నాకు కడుపు మంట అండి. ఎందుకమ్మా మంట నీకు? నా తోటికోడలు చూస్తే నాకు మంట అండి. తోటికోడలు చూస్తే నీకెందుకమ్మా మంట? అది నిన్నగాక మొన్న పెళ్ళి అయిందండి, దానికేమో ఎంత వైభవం, నాకేమో ఏమీ లేదు. అది మొన్న ఇంతలా గొలుసేసుకొచ్చిందండి, అది చూడంగానే నాకు మంట 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 మంట, కడుపంతా మంట. ఏమండి? అసూయ, ద్వేషం ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. బీపీ అంటారు చూసారా, రక్తపోటు. నువ్వు హృదయంలో సమాధానం లేకుండా ఉన్నప్పుడు నీ రక్తం ఉడుకుతుంది, లోపట ఉడుకుద్ది అన్నమాట. ఉడికేది బలహీనమైపోద్ది. నీ విరోధులను క్షమించు. ఇతరులను చూసినప్పుడు సంతోషించే వాళ్ళతో సంతోషించు, దుఃఖపడే వాళ్ళతో దుఃఖపడు. ఇతరులకు సమృద్ధిగా ఉంటే ఆనందించు. నీకంటే ఇతరులు బాగుంటే సంతోషపడు. ఇప్పుడేం పోయింది? ఎందుకు నువ్వు అసూయపడటం వల్ల నువ్వేమన్నా చేయగలవా? చింతించడం వల్ల ఎవరైనా 3 ఎత్తు చేసుకోగలడా? చింతించడం వల్ల ఎవరైనా తన బ్రతుకును మార్చుకోగలడా? నీకేదైనా కావాలంటే దేవుణ్ణి అడుగు, కానీ పక్క వాళ్ళని చూసి అసూయ పడవద్దు. నీవు చేసిన పాపం వల్లే నీ శరీరాల్లో రోగాలు, నీ కుటుంబంలో సమస్యలు, నీ జీవితంలో ఇబ్బందులు తప్ప దేవుడు హృదయపూర్వకముగా నరులకు విచారమునైనను దుఃఖమునైనను కలుగజేయవాడు కాడు. దైవజనుడు ఇచ్చినటువంటి హెచ్చరికలను పాటించాడు ఇశ్రాయేలు రాజు. కాబట్టి శత్రువు చేతికి చిక్కలేదు వాడు. దేవుని వాక్యాన్ని నీవు వింటుంటే, వాక్యానుసారంగా జీవిస్తుంటుంటే, ఇదిగో ఇలాంటి సభలలో ఇవ్వబడిన వర్తమానం, అనుదినము టీవీల్లో వచ్చే వర్తమానాలు, మీ ఆదివారం నాడు మీ ఆలయాల్లో ఇచ్చేటువంటి వర్తమానాలు మీరు నిజంగా అనుసరిస్తే సాతాను కుయుక్తులు మీరు తెలుసుకోగలుగుతారు. విపత్తుల నుంచి, ఇక్కట్ల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి తప్పించబడతారు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అద్భుతాలు చేసే దేవుడు, నోరు తెరిచి ఒక్క మాట ప్రభుత్వం చెప్పండి. నా నామంలో మీరు అడగండి, మీరు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు యేసయ్య. అడగండి మీ నోరు తెరిచి. ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, అప్పుల సమస్య, సమాధానం లేని పరిస్థితి, ఏది చేసినా అభివృద్ధి లేని పరిస్థితి, ఫెయిల్ అయిపోయాననే దుఃఖమా, నష్టపోయాననే బాధ, మోసగించబడ్డానే అనే విచారమా, ఏదైనప్పటికీ శత్రువు నిన్ను ముట్టకుండా ప్రభు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. ప్రభా, ఈ సమయంలో నన్ను దర్శించు నాయన, నా బ్రతుకుని నీకు అప్పగించుకుంటున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు కోరుకున్న వారిని, ఏర్పరచుకున్న వారిని, ప్రేమించిన వారిని ఈ స్థలానికి ఆకర్షించుకున్నందుకై వందనములు తండ్రి. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు నీ దృష్టిలో బహు విలువైన వారని, నీ చేత ప్రేమించబడిన వారని, నీవు దీవించాలని ఆశీర్వదించిన వారని నమ్ముచున్నాము నాయనా. ఈ రాత్రి ఇప్పటికే సాతాను బంధకముల్లో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఆనాడు నీవు నీ శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు నీవు అధికారం ఇచ్చినావు. ఆ అధికారముతో ఇక్కడున్న ప్రతి రోగిగ్రస్తుడిని స్వస్థపరచుచున్నావు నాయన. సాతాను చేత పీడించబడుతున్న వారిని విడుదల చేయించున్నాము తండ్రి. దురభ్యాసాలకు, దురలవాటులకు బానిసలై
తిరుగుబాటుకు, అసూయకు, కోపములకు, ద్వేషములకు, పగకు, కలహములకు చోటిచ్చి, వ్యభిచారములకు, కామాత్రతకు చోటిచ్చి తాము నాశనం చేసుకుంటున్న వారందరినీ ఇప్పుడే నీ నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఇక మీదట పాపము జోలికి పోకుండా ప్రభువును కలిగి జీవించే నూతన జీవితాలను దయచేయి నాయన. నీ ఆత్మకార్యాలను బలముగా చూడడానికి సహాయము చేయము. నీ ఆశీర్వాదాలతో మమ్మను పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని, మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా.